యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడు చాలా అద్భుతమైన విషయాలు మనకు బోధిస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుని పని ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువులో ఉన్న విషయాలు తీసుకుని, యేసు ప్రభు వారి గురించినటువంటి విషయాలు తీసుకుని మనకు అర్థమయ్యేలా చెప్పడం అనమాట. అంటే ఒక టీచర్ ఒక టెక్స్ట్ బుక్లో ఉన్న పాఠాలను తీసుకుని స్టూడెంట్స్కి ఎలాగైతే ఒక సిలబస్ లాగా బోధిస్తాడో అది దాటి వెళ్ళడు ఏ సారు కూడా. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు ప్రభువులో ఉన్న విషయాల్ని బోధిస్తూ ఉంటుంటాడు. అదే విషయాల్ని బోధిస్తూ ఉంటుంటాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, మరి పరిశుద్ధాత్మ దేవుడు అంటే ఎవరు? యేసు ప్రభువు చెప్పాడు కదా, నేను వెళ్ళి వేరొక ఆదరణకర్తను పంపిస్తానన్నాడు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు వేరు అని అనుకుంటుంటారు చాలామంది. ఇక్కడ గమనించాలి, వేరొక ఆదరణకర్త అంటే అర్థం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువు అంతవరకు 33.5 సంవత్సరాలు భూలోక రాజ్యంలో ఒక శరీరధారిగా మనిషిగా జీవించాడు. కాబట్టి ఇప్పుడు ఈసారి మనిషిలా కాదు, వేరుగా వస్తున్నాడు, ఆత్మస్వరూపుడిగా వస్తున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈసారి ఆత్మస్వరూపుడిగా వస్తున్నాడు. కాబట్టి ఎవరు ఈ పరిశుద్ధాత్మ దేవుడు అంటే ప్రభువే ఆత్మ. ఆమేన్. చూడండి, ఇక్కడ ప్రభువే ఆత్మ. ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్ర్యం ఉండును. ఈ రోజున మీరు స్వతంత్రంగా ఉన్నారా? అప్పుల బంధకాల్లో ఉన్నారా? అనారోగ్య బంధకాల్లో ఉన్నారా? సమస్యల బంధకాల్లో ఉన్నారా? ప్రతికూల పరిస్థితులు మిమ్మల్ని ఏలుబడి చేస్తూ ఉన్నాయా? అయితే ఈ రోజున దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, చాలా అద్భుతమైనటువంటి స్పష్టమైనటువంటి నిరీక్షణ మనం కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీలో చాలామంది, బ్రదర్ మేము అప్పుల బంధకాల్లో ఉన్నాం, విడుదల కొరకు ప్రార్థించండి అంటే, ఇక్కడ మనం గమనించవలసింది ప్రభు ఆత్మ అక్కడ లేడు. ప్రభు ఆత్మ మీలో ఉన్నట్లయితే ప్రభు ఆత్మ ఎక్కడ ఉంటాడో అక్కడ స్వాతంత్రం ఉంటుందంట. ప్రతి సమస్యలో నుంచి నువ్వు జైల్లో ఉన్నా కూడా స్వతంత్రంగా ఉంటావు. అదేంటి? ఎస్, నీ శరీరానికి బంధకాలు ఉండొచ్చు, కానీ ఆత్మను బంధించడం ఎవరి వల్ల కాదు. శరీరము మన్నైనది వెనకటి వలె మన్ను అయిపోతుంది, ఆత్మ కూడా దాన్ని దయచేసిన దేవుని దగ్గరికి వెళ్ళిపోతుందంట. కాబట్టి మనిషి ఆత్మ దేవుని దగ్గరికి వెళ్తుంది కరెక్ట్, కానీ ప్రభు ఆత్మ మనిషి ఆత్మతో ఏకీభవించినప్పుడు అద్భుతాలు, మైటీ మార్కులు జరుగుతాయి. ఇక్కడ మీరు గమనించవలసిన విషయం ఏంటంటే, గాడ్ ఈజ్ స్పిరిట్, దేవుడు ఆత్మ అయి ఉన్నాడు. కాబట్టి ఆత్మ భూలోక రాజ్యంలో పనిచేయడానికి ఒక ఎలిమెంట్ కావాలి. అర్థమవుతుందా? చూడండి, మనకి హీరో హోండా కంపెనీ మీకు అందరికీ తెలుసు. హోండా కంపెనీ మంద కాదు, హీరో కంపెనీ మందే. సో వాళ్ళు ఇతర దేశం వాళ్ళు ఇక్కడ బిజినెస్ చేయాలంటే కొంతకాలం ఏం చేయాలంట, మనతో టైఅప్ అవ్వాలి. కాబట్టి ఏం చేశారు, హీరో వాళ్ళతోటి టైఅప్ అయ్యి ఇక్కడ బిజినెస్ చేశారు, హీరో హోండా. కొన్నాళ్ళు అయిన తర్వాత ఏమైందంటే, వాళ్ళకి ఇంతకాలం బిజినెస్ చేస్తే స్వాతంత్రం వస్తుంది కదా, వాళ్ళు సెపరేట్ అయిపోయి అప్పుడు హోండా సెపరేట్గా చేసుకున్నారు. అలాగే సైతాన్ గడు కూడా ఈ లోకంలో భూలోక రాజ్యంలో పని చేయాలంటే వాడు ఎవరో ఒకరిని వాడుకుంటాడు. సో మొట్టమొదటిగా మనం చూసినట్లయితే హవమ్మ గారి దగ్గరికి సైతాన్ గడు ఎలా వచ్చాడు సైతాన్ గడు? స్నేక్, పాము రూపంలో వచ్చాడు. పాము సైతాన్ గడు కాదు, పామును వాడుకున్నాడు సైతాన్ గడు. వింటున్నారా? సైతాన్ గడు పాము కాదు, పామును వాడుకున్నాడు. ఎందుకంటే పాము అంట భూలోకంలో ఉన్న జంతువులన్నిటికంటే యుక్తి కలిగినటువంటిదంట. సైతాన్ గడు తెలివైన వాళ్ళని వాడుకుంటాడు, దేవుడు వెర్రివారిని వాడుకుంటాడు. వెర్రోని గొప్పటి చేయటంలో గొప్పదనం ఉంది, వెర్రివాడిని గొప్పవాడిని చేయటంలో గొప్పదనం ఉంది కదా. ఏమీ చదువు రాదన్నటువంటి వ్యక్తిని ఆ మాస్టర్ తీసుకుని బాగా చదివించి అర్థమయ్యేలా పాఠాలు చెప్పి వాడిని గొప్పని చేశారనుకో, వండర్. బాగా చదివాడిని తీసుకుని కదా, చదివాడు ఎక్కడైనా చదువుతాడు అంటారు కదా. కానీ ఈ యొక్క చదువు రానటువంటి వాడు, ఏమి రానటువంటి వాడిని తీసుకుని గొప్పవాడిని చేస్తే చాలా గొప్పదనం. అలాగే దేవుడు ఏం చేస్తారంటే, ఈ లోకంలో తిరస్కరించబడిన వారు, నిరాకరించబడిన వారు, తెలివిలేని వారు, చేతకాని వారిని దేవుడు ఏర్పాటు చేసుకుంటా ఉన్నాడు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. ఈ యొక్క సత్యాన్ని మీరంతా కూడా గ్రహించాలని నేను ప్రభు పేరట చేస్తూ ఉన్నాను. ఇక్కడ ప్రభువే ఆత్మ అయి ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనలో పనిచేయడానికి ఎప్పుడు ఇష్టపడతాడు? నువ్వు యాక్సెప్ట్ చేయండి, ఆయన ఏమి చేయలేడు. పరిశుద్ధాత్మ దేవుడు నీ పక్కనే మోకరించి ఊహింపశక్యముగాను మూలుగుతో ప్రార్థన చేస్తూ ఉన్నాడు మన పక్షానుగా. ఎందుకంటే యోగ్యంగా మనకి ఎలా ప్రార్థన చేయాలో తెలియదు కాబట్టి ఆ పరిశుద్ధాత్మ దేవుడు మన పక్షంగా ఊహింపశక్యముగాని మూలుగులతో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. సో ఈరోజు నీ మాటలు వింటున్న నా ప్రియమైనటువంటి సహోదరి, స్నేహితులారా,
ఇక్కడ గమనించండి, ప్రభు ఆత్మ ఎక్కడ ఉండును అక్కడ స్వాతంత్రం ఉండును. మనమందరం ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దం వలె ప్రతిఫలింపజేయచ్చు. అద్దం ఏం చేస్తుంది? నీలో ఉన్న ప్రతి దాన్ని చూపిస్తుంది. అద్దం ఏం చేస్తుంది? బ్యాటరీ లైట్ని నువ్వు అద్దం మీద వేసావు అనుకో, తిరిగి మళ్ళీ అదే లైట్ని మళ్ళీ తిరిగి మనకి ప్రకాశింపజేస్తుంది, రిఫ్లెక్ట్ చేస్తుంది. అలాగే నువ్వు నిజంగా ముసుగు లేదు, నువ్వు స్వతంత్రంగా ఉన్నావు. ముసుగు అంటే ఏంటి? స్వతంత్రం లేదని కదా, బంధకాల్లో ఉన్నావని. ఎప్పుడైతే నీ ఆత్మ, ప్రభు ఆత్మ నీలోనికి వచ్చిందో, ప్రభు ఆత్మ నీలో ఉన్నదో, నీకు స్వాతంత్రం ఉంటుంది, ఫ్రీడమ్. హల్లెలూయా. తల ఎత్తుకుని జీవిస్తావు. నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారు. కాబట్టి నీ జీవితం ధైర్యంగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. అంటే సమస్యలు ఉండవా? సమస్యల్లో కూడా సంతోషంగా ఉంటావు. సమస్యలను బట్టి కాదు, సమస్యల నుంచి విడిపించే దేవుని బట్టి నువ్వు సంతోషంగా ఉంటావు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. వింటున్నారా? నా చిన్నతనంలో, అది చిన్నతనం కాదులేని 20 years ఉంటాయి అప్పుడు, నాకు ఒక స్టమక్లో భయంకరమైన సమస్య వచ్చింది. స్టమక్ అంతా పెయిన్ అయిపోయింది. మరి ఆ 6th layer అంతా కూడా కుళ్ళిపోయింది. సో ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ చేసినప్పుడు ఏమైందంటే, డాక్టర్ దగ్గరికి వెళ్ళాం, ఆపరేషన్ పడుతుందని తెలిసింది. ఆపరేషన్ చేస్తే మరి చాలా ప్రమాదకరమైన పరిస్థితి. అప్పటికి మేము చాలా పేదరికంలో ఉన్నాం. కనీసం తినడానికి ఒక పూట ఉండేది కాదు. అటువంటి పరిస్థితులు ఆపరేషన్ చేయాలంటే దగ్గరగా 5,000 రూపాయలు. అంటే ఆ టైంలో 5,000 అంటే మాకు 5 లక్షలతో సమానం. 5,000 రూపాయలు రావాలంటే మాకు కష్టమే. అప్పుడు నేను ఈ సంఘటన ఎందుకు చెప్తున్నానంటే ప్రియులరా, మా నాన్నగారు అప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్ళి స్కానింగ్ అది చేయించాక అని చూస్తే ఇట్లాగ 6th layer అంతా కుళ్ళిపోయింది, ఆపరేషన్ చేయాలని చెప్పినప్పుడు మా నాన్నగారు, నేనేమన్నా ఎవరు లేరు, ఆయన ఒక మాట అన్నారన్నమాట. ఏం భయపడకరా, నేనున్నాను కదా, నువ్వేం భయపడకు, నేనున్నాను. అవసరమైతే మనకి ఇల్లు ఉంది కదా, ఇల్లు స్థలం ఉంది కదా, ఇవన్నీ అమ్మేస్తాను, నీకు ఆపరేషన్ చేయిస్తాను, నీకు బాగు చేయిస్తాను. హల్లెలూయా. నాకు ఆ ప్లేసు, ఆ సిచ్యువేషన్ మొత్తం అంతా ఇప్పటికీ కూడా గుర్తున్నది ప్రియులారా. నేను ఈ విషయాలు ఎందుకు చెప్తున్నానంటే జాగ్రత్తగా గమనించాలని ప్రభు పేరట మనం చేస్తున్నాను. ఈ విషయాలు నేను ఎందుకు చెప్తున్నానంటే, ఎక్కడ దేవుని ఆత్మ ఉంటుంది అక్కడ స్వాతంత్రం ఉంటుంది, ధైర్యం ఉంటుంది. అప్పుడు ఎప్పుడైతే మా నాన్నగారు ఆ మాట అన్నారో, వింటున్నారా, నాకు వచ్చిన సమస్య కంటే మా నాన్నగారు అన్న మాట ధైర్యం ఇచ్చేసింది. ఇంకా నాకు ఆ రోగంలాగా అనిపించలేదు. రోగం ఏదో ఉన్నది, కానీ మా నాన్న నాకు ఎలాగైనా బాగు చేస్తాడో, ఈ సమస్యతో నేను చనిపోను, ఈ సమస్య నుంచి నన్ను విడిపించేటువంటి నా తండ్రి నాకు ఉన్నాడు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. ఈ నిరీక్షణ నీకు వచ్చినప్పుడు నీ జీవితం ఎదురయ్యే సమస్యలు, అప్పుల సమస్యలు, లేకపోతే అనారోగ్య సమస్యలు, అంధకార సమస్యలు, పేదరికము, ఒంటరితనము, మానసిక ఒత్తిళ్ళు, కురుంగుదల, ఇటువంటి సమస్యలన్నీ కూడా నేను ఏలుబడి చేస్తాయని నువ్వు ఎప్పటికీ కూడా డిసప్పాయింట్ అవ్వు. ఎస్, నీకు సమస్యలు ఉండొచ్చు, ఇబ్బందులు ఉండొచ్చు, కానీ వాటన్నిటిలో నుంచి విడిపించే విమోచకుడు ఉన్నాడు. మన విమోచకుడు సజీవుడు, నా విమోచకుడు సజీవుడు. హల్లెలూయా. కాబట్టి నేను కూడా సజీవుడినై నా దేవుని మహిమని వివరిస్తాను. ఆమేన్. అదే ఇక్కడ ఏంటంటే, మనమందరము ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దం వలె ప్రతిఫలింపజేస్తూ మహిమ నుండి అత్యధిక మహిమను పొందుచు ప్రభు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచు ఉన్నాం. ఆమేన్. ప్రభు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుతున్నాం, రూపాంతరం చెందాలి. హల్లెలూయా. దినదినము పాడతాం మనం. యేసు గొర్రె పిల్లను నేను, వదకు తేబడిన గొర్రె పిల్లను, దినదినము చనిపోవుచున్నాను, యేసుక్రీస్తులో బ్రతుకుచున్నాను, దినదినము చనిపోవుచున్నాను, యేసుక్రీస్తులో బ్రతుకుచున్నాను, యేసు గొర్రె పిల్లను నేను. హల్లెలూయా. క్రీస్తు యేసు సారూప్యంలోనికి మనం మార్చబడాలి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. జిమ్లో చూడండి, 6 pack ఉన్నటువంటి వ్యక్తి ఫోటో పెట్టుకుంటారు, ప్రతిరోజు ఎక్సర్సైజ్ చేస్తారు. ఎందుకని? ఆ రూపంలోనికి మార్చబడాలి, ఆ బాడీలోకి మనకు బాడీ రావాలి, మనలో ఫ్యాట్ పోవాలి,
మనలో ఉన్నటువంటి వ్యర్థం అంతా పోవాలి, ఫిట్ అవ్వాలని చెప్పి ఏం చేస్తాడు, ముందుగా ఒక చిత్రాన్ని పెట్టుకుని దానికిలాగా అవటానికి, అటువంటి బాడీ షేప్ రావడానికి ప్రతిరోజు ఎక్సర్సైజ్లు చేస్తూ ఉంటుంటారు, బలపడుతూ ఉంటుంటారు, బలం తెచ్చుకుంటుంటారు. అలాగే ఈ రోజున మన యొక్క ఇమేజ్ ఏసు వైపు చూచి చూపుకతో పరిగెడుతున్నా అంటాడు పౌలు గారు. హల్లెలూయా. నా ఎదుట ఉంచబడిన పందిరంగంలో ఓపికతో. ఏంటా పందిరంగం? క్రీస్తు స్వరూపులోకి మార్చబడే పందిరంగం. క్రీస్తు స్వరూపులోకి నువ్వు నేను మార్చబడాలి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఆయన వలె ప్రేమించాలి, ఆయన వలె కరుణించాలి, ఆయన వలె ప్రవర్తించాలి, ఆయనలాగా ఉండాలి. అదే కదా ఏమంటున్నాడండి ఇక్కడ, ఎంత అద్భుతంగా ఉంది. మహిమ నుండి అత్యధిక మహిమకు. విశ్వాసం నుంచి అవిశ్వాసంలోకి వెళ్ళిపోతున్నారా? మహిమ నుంచి అత్యధిక మహిమలోకి వెళ్తున్నారా? పేతురు గారు చూడండి, చక్కగా కూర్చున్నాడు, నార్మల్గా ఉన్నాడు, కానీ యేసు ప్రభు వారిని చూశాడు, ఫెయిత్లో బలం పొందుకున్నాడు, విశ్వాసంతో అడుగు పెట్టాడు, అవిశ్వాసంతో మునిగిపోవటం ప్రారంభించాడు. కానీ దేవుని ఉద్దేశం, నువ్వు యోహాను ఆదికాండం 1:28 ప్రకారం మీరు ఫలించి విస్తరించి అభివృద్ధి చెంది హల్లెలూయా భూమిని నిండించి వ్యాపించి లోపరుచుకుని ఏలుబడి చేయాలంటే ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ఈరోజు నీ మాట్లాడినట్టు మీతో దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాను నేను నమ్ముచున్నాను. మీ యొక్క ఆలోచన విధానాలు మారుతున్నాయని చెప్పి నేను నమ్ముచున్నాను. మీ థింకింగ్ ప్యాటర్న్ మారిపోతుందని నేను నమ్ముచున్నాను. నీ మనసు మారిందంటే నీ జీవితం మారిపోతుంది. నీ ఆలోచన విధానం మారిందంటే నీ జీవితం మారిపోతుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. లేనిది ఉన్నట్టు పలకడం నేర్చుకోవాలి. నీ జీవితంలో ఏదైతే లేదో, ఏదైతే కావాలో అది పలకండి. లేదంటే మాకు లేదండి, అదే నో, లేని దాని గురించి మాట్లాడొద్దు, లేనిది ఉన్నట్టుగా మాట్లాడు. థ్యాంక్ యూ జీసస్. కాబట్టి మహిమ నుండి అత్యధిక మహిమలోకి వెళ్ళాలి, భక్తి నుంచి అత్యధిక మహిమలోకి వెళ్ళాలి, పరిశుద్ధత నుంచి అతి పరిశుద్ధలోకి వెళ్ళాలి మనం కదా. బోర్డు స్కూల్ నుంచి హై స్కూల్కి వెళ్తారు, హై స్కూల్ నుంచి జూనియర్ కాలేజీకి వెళ్తారు, జూనియర్ కాలేజ్ నుంచి డిగ్రీ కాలేజ్, డిగ్రీ కాలేజ్ నుంచి పీజీ. అంటే ఏమవుతుంది? సంవత్సరాలు పెరిగే కొలది, సంవత్సరాలు గతించే కొలది లెవెల్ పెరుగుతుంది. హల్లెలూయా. మరి ఈ రోజున ఈ వాక్యం ఏంటన్నా ప్రియమైనటువంటి సహోదర స్నేహితులారా, మీ లెవెల్ ఆఫ్ ఫెయిత్ గతంలో ఎలాగుంది, ఇప్పుడు ఎలాగుంది? నీ యొక్క జ్ఞానం, దేవుని పట్ల అవగాహన గతంలో ఎలాగుంది, ఇప్పుడు ఎలాగుంది? నీ యొక్క దేవునితో ఇంటిమసి, దేవునితో ఉన్న సంబంధం గతంలో ఎలాగుంది, ఇప్పుడు ఎలాగుంది? దేవునికి నీకు మధ్యలో ఉన్న అవగాహన గతంలో ఎలాగుంది, ఇప్పుడు ఎలాగుంది? ఎలా ఉంది? బాగుందా? బహు బాగుందా? మరీ బాగుందా? అంతకంతకు బాగుంటుందా? చూడండి, పెళ్లి కాని ముందు చూడండి, ఓ గంటలు గంటలు మాట్లాడేసుకుంటారు కదా. హలో, తిన్నావా, ఉన్నావా, కూర్చున్నావా, లేచావా, నడుస్తున్నావా, పడుకున్నావా, ఇదే నడుస్తుంటుంది. కానీ పెళ్ళి చూడండి, ఒకరు ఒకరు చూడడానికి ఇష్టపడరు. ఏమైంది? దగ్గర ఈక్వల్ ఏమైపోయింది, తగ్గిపోతూ వచ్చింది, అంతే కదా. ఒక వ్యక్తి దగ్గరికి వెళ్తే వాళ్ళ దూరం తగ్గిపోతుంది, దగ్గరైపోతారన్నమాట. డిస్టెన్స్ అనేటువంటిది తగ్గిపోతుంటుంది. కానీ ఇక్కడ దేవునికి మనం దగ్గరయ్యే కొలది, మనం క్రీస్తు స్వరూపులకు మార్చబడాలి. మనం దేవునికి దగ్గరయ్యే కొలది దేవుని స్వరూపులకు మనం మార్చబడాలా. ప్రేమ ఇంకా పెరిగిపోవాలా. మహిమ నుంచి అత్యధిక మహిమలోకి వెళ్ళాలి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. థ్యాంక్ యూ జీసస్. ఈ లోకంలో ఏదైనా దగ్గర అయ్యి కొలిది నువ్వు దూరం పెరగొచ్చేమో, కానీ దేవుళ్ళు నువ్వు దగ్గర అయ్యి కొలిది కూడా క్రీస్తు స్వరూపులకు మార్చబడిపోవాలి. క్రీస్తు ప్రేమ. అసలే మీరు యోహాను పత్రిక మీరు చదివినట్లయితే యు ఆర్ గాడ్స్. దేవునికి స్తోత్రం కలుగును గాక. బైబిల్ గ్రంథాన్ని మనం చాలా జాగ్రత్తగా చూసినట్లయితే ప్రియులరా, చాలా అద్భుతమైనటువంటి విషయాల్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. సో మనం ఎప్పుడైతే ఆ యొక్క బైబిల్ గ్రంథాన్ని మనం అర్థం చేసుకోవటం మొదలు పెడతామో చాలా సత్యాలు మనం నేర్చుకోగలుగుతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ మాట నేను చూపించాలని చెప్పి ఆశపడుతున్నాను. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. యోహాను సువార్త 10:34. యోహాను సువార్త 10:34. అందుకు యేసు, మీరు దైవములని నేనంటినని మీ ధర్మశాస్త్రం రాయబడి ఉండలేదు. మీరు దైవములు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఇంకొక మాట మీకు చూపిస్తాను. చాలా అద్భుతమైనటువంటి మాట అది. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్.
హల్లెలూయా, 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 హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీరు దైవంలోని మీరు ఎరుగురా అని ఉంటుంది. ఆ మాట కోసం నేను చూస్తున్నాను. యోహాను పత్రికల్లో ఈ యొక్క మాట మనం చూస్తాం. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. థ్యాంక్ యూ జీసస్. సరే, నేను మరలా ఈ యొక్క మాటను మీ ముందుకు నేను తీసుకొస్తాను. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. 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 థ్యాంక్ యూ జీసస్. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. థ్యాంక్ యూ జీసస్. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. సరే, యోహాను పత్రిక మీరు చదివినట్లయితే అక్కడ ఒక అద్భుతమైన మాట ఉంటుంది. ఏంటంటే యు ఆర్ గాడ్స్. ఎవరంటండి? యు ఆర్ గాడ్స్. థ్యాంక్ యూ జీసస్. యు ఆర్ గాడ్స్ అని ఉంటుంది అనమాట అక్కడ. ఇంగ్లీష్లో అయితే, తెలుగులో అయితే మీరు దైవములను మీరు ఎరుగరా అని ఆ మాట అక్కడ చాలా అద్భుతంగా రాయబడి ఉందన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. సో ఇక్కడ అంటే మన యొక్క ఉద్దేశం ఎలా ఉండాలంటే క్రీస్తు స్వరూపిలోకి మార్చబడాలి, క్రీస్తు వలె మార్చబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రీస్తు స్వరూపిలోకి మనం మార్చబడాలి, క్రీస్తు వలె మనం తయారవ్వాలంటే దేవుని యొక్క ఉద్దేశం అదే. కాబట్టి ఇక్కడ యేసు ప్రభువుని చూసినటువంటి పేతురు గారు యేసు ప్రభువు నడవటం ప్రారంభించాడు. కార్యారంభం కంటే కార్యాంతం మేరు. ప్రారంభం బాగానే ఉంది కానీ ముగింపు మాత్రం మునిగిపోతున్నాడు. ఈరోజు చాలామంది జీవితాలు ఇలాగ ఉన్నాయి. ప్రారంభం బాగానే ఉంటుంది కానీ మునిగిపోతుంటుంటారు. ప్రారంభం బాగానే ఉంటుంది. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ యోహాను సువార్త 10:34 ఏమంటున్నాడండి ఆయన? యేసు మీరు దైవములని నేనంటేని మీరు దైవములు. థ్యాంక్ యూ జీసస్. యు ఆర్ గాడ్స్. యు ఆర్ గాడ్స్ అని ఉంది అక్కడ ఇంగ్లీష్లో అయితే. యోహాను సువార్త 10:35 లేఖనం నిరర్థం కానేరదు కదా, దేవుని వాక్యం ఎవరికి వచ్చునో వారే దైవములని చెప్పిన ఎడల నేను దేవుని కుమారుడని చెప్పినందుకు. చూసారా, దేవుని వాక్యం ఎవరికి వచ్చెనో. హల్లెలూయా. చూసారా, దేవుని వాక్యం ఎవరికి వచ్చిందో వాళ్ళే దైవములంట. దేవుని వాక్యం నీ దగ్గరకు వచ్చిందా? దేవుని వాక్యం నువ్వు గ్రహించగలుగుతున్నావా? కాబట్టి క్రీస్తు మహిమ నీలో ప్రకాశించాలంట. మ్యాగ్నెట్ తోటి చిన్న అయస్కాంతం దగ్గరికి చిన్న గుండు సూదిని ఏదైనా పెట్టండి, చిన్న ఇనప వస్తువుని, కొద్ది సమయానికి ఇది కూడా ఇనప ముక్కలా పనిచేస్తుంది. సారీ, ఇది కూడా ఐరన్ లాగా, ఇది కూడా అయస్కాంతంలా పనిచేస్తుంది. ఎందుకని వింటున్నారా? ఎందుకని ఇది అయస్కాంతంలో పనిచేస్తుంది అంటే, అయస్కాంతంతో స్నేహం చేసినట్టు ఇనప ముక్క అయస్కాంతంలో ఉన్నటువంటి అణువులన్నీ ఒక క్రమ పద్ధతిలో అమర్చబడి ఉంటాయి, ఒక సిస్టమేటిక్గా ఉంటాయి. నార్త్ సౌత్ అని చెప్పి చక్కగాను. విన్నారా? ఈ ఇనప ముక్కలు అలా ఉండవు, ఇష్టం వచ్చినట్టు ఉంటాయి అన్నమాట ఈ లోపల అణువులన్నీ కూడా. ఇది ఫిజిక్స్, మీరు చదువుకుంటే అర్థమవుతుంది. అంటే గందరగోళంగా ఉంటాయి అన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఒక టీచర్ ఉన్నటువంటి క్లాస్ రూమ్లో స్టూడెంట్స్ అంతా లైన్గా కూర్చున్నట్టుగా అయస్కాంతంలో ఉన్న అణువులు చక్కగా ఉంటాయి. కానీ ఇనప ముక్కలో ఉన్నటువంటి అణువులు ఎలాగుంటాయంటే, సంతలో ఉంటారు మనుషులు, వాళ్ళ ఇష్టానుసారంగా తిరుగుతుంటారు కదా, సంతలాగా ఉంటుంది అన్నమాట. ఎప్పుడైతే ఈ యొక్క ఇనప ముక్క నట్టుకెళ్ళి అయస్కాంతం దగ్గర పెట్టామో, అయస్కాంతంలో పవర్ ఇనుములోకి ప్రవహించడం మొదలు పెడుతుంది. ఎప్పుడైతే ఆ పవర్ ఇందులోకి వచ్చిందో, ఇందులో అన్నీ ఏమవుతాయంటే
సిస్టమ్ అలవాటు చేసుకుంటాయి, లైన్లోకి రావటం ప్రారంభిస్తాయి. ఒక సిస్టమ్ అలవాటు చేసుకుని ఆ, గందరగోళంలో ఉన్న అణువులన్నీ కూడా క్రమశిక్షణలోకి వచ్చేస్తాయి. ఎప్పుడైతే క్రమశిక్షణలోకి వచ్చాయో ఈ యొక్క అయస్కాంతంలో ఉన్న పవర్ దీంట్లోకి వస్తుంది కాబట్టి ఇది కూడా అయస్కాంతంలాగా మారిపోతుంది, అయస్కాంతంలో పనిచేస్తుంది. చూసారా? సో ఐరన్ కూడా మ్యాగ్నెట్గా మారిపోతుంది అనమాట. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. అర్థమైన వారందరూ ఆమెను చెప్తారు కాక. సో ఈ రోజున మన జీవితాలు కూడా అలా మారాలన్నదే దేవుని యొక్క ఉద్దేశం. క్రీస్తు స్వరూపంలోకి మార్చబడతాం అంటే ఏంటంటే క్రీస్తుతో సహవాసం చేసి క్రీస్తులో ఉన్న మనలోకి వచ్చినప్పుడు. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడా నీవు నాకు యజమానుడా, నాదంతా నీదయ్యా, నీదంతా నాదయ్యా, నీకు లోబడుదును, నమ్మకంగా జీవించేదాను. నాదంతా నీది అంటే ఏముంది నా దగ్గర? శాపము, దోషము, వేషము ఇవన్నీ ఉన్నాయి, అవన్నీ నీవే. కాబట్టి నా శాపాలన్నీ, నా పాపాలన్నీ, లోక పాపాలు మోసుకుని పోయి గొర్రె పిల్లగా నువ్వు మోసుకుని వెళ్ళిపోయావు. ఇవే ఉన్నాయి నా దగ్గర, ఇవన్నీ నువ్వు తీసేసుకున్నావు. నీదంతా నాది అంటే ఏంటి? నువ్వు ధనవంతుడు, నీ ధనము నాది. నువ్వు ఆరోగ్యవంతుడు, నీ ఆరోగ్యం నాది. హల్లెలూయా. నువ్వు సర్వశక్తివంతుడు, నువ్వు పరిశుద్ధుడు, నీ పరిశుద్ధత నాది. ఆమేన్. అర్థమవుతుందా? కాబట్టి నీదంతా నాదయ్యా. ఇదండి జీవితం, క్రైస్తవ జీవితం అంటేని, క్రీస్తుని పోలిన జీవితం అంటేని. క్రీస్తు నుంచి ఆశించేటువంటిది ఇది. కానీ మనం ఎప్పుడు కూడా ఏం ఆశిస్తామంటే దేవుడి దగ్గర నుంచి అక్షయమైనటువంటి వాటిని, క్షయమైనటువంటి వాటిని ఆశించాలి. మనం ఆశించకూడదు. మనం అక్షయమైన వాటిని ఆశించాలి. క్షయం అంటే లయమైపోతాయి, నాశనం అయిపోతాయి. అక్షయం అంటే క్షయమవు. జడలు అల్లుకున్నటివి, బంగారు నగలు పెట్టుకున్నటివి ఇవి అలంకారంగా కాక అక్షయమును అదృశ్యమును. అక్షయం అంటే క్షయం కాల అలంకారం అంటే ఏంటి? మృదువైనట్టు, సాధువైనటువంటి. మృదు అనేటువంటిది ఒక అలంకారం, సాధువుగా ఉండటం అనేటువంటిది ఒక అలంకారం. సాధువుగా ఉండటం అంటే మొత్తం అని ఏమేసుకోకుండా కాదు. వింటున్నారా? నువ్వు ₹1,00,00,000 కారులో వచ్చినా కూడా కింద కూర్చోగలగాలి. వింటున్నారా? అమ్మో లేదండి నేను కూర్చోలేనండి, నేను ఫ్యాన్ లేకపోతే ఉండలేనండి. ఇట్లాగా మనకి కొన్ని రిక్వైర్మెంట్స్ లేకపోతే మనం ఏం చేస్తామంటే కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటుంటాం. అంటే ఒక కంఫర్ట్ జోన్లో ఉండిపోయామనుకోండి, మనం ఏం చేయలేం. దేనికైనా రెడీ, ఏదైనా సిద్ధమే ప్రభువా, సిద్ధం అని చెప్పినప్పుడు దేవుడు నేను ఎలాగైనా ఎక్కడైనా వాడేసుకుంటాడు. లేదు ప్రభు ఈ జోన్లోనే ఉంటాను, ఈ కంఫర్ట్లో నుండి ఇలాగైతే నేను వాడబడతాను, ఇలాగైతే నేను చేస్తానంటే దేవుడు ఏం చేయలేడు. నీవు ఆయన చిత్తానికి లోబడితే, నువ్వు ఆయన ఇష్టానికి లోబడితే, ఆయన ఇష్టానుసారంగా. ఇప్పుడు చూడండి, జాబు ఇంటర్వ్యూలు అయి ఉంటాయి. ఏం చేస్తారు? వాళ్ళకి ఇష్టమైన ప్రశ్నలు అడుగుతారు, అవి చెప్తేనే నీకు జాబ్ ఇస్తారు. నీకు ఇష్టమైన జవాబులు చెప్తే వాళ్ళు జాబ్ ఎవరు? ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఒక ప్రశ్న వేస్తారు, వాళ్ళు ఆశించిన ఫలితం రావాలి అక్కడ. అంతేగాని దాని కాదు నేను ఎలా చెప్తాను, నేను ఎలా చేస్తానంటే నో. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు నీ మాటలు విన్న ప్రియులరా, 3వ అధ్యాయం ముగిందాం ఈరోజు. ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడాలి. మార్పు అంటే ఇది. మారాలి, నీ మనసే మారాలి. మారిన మనసు దేవునికి ఇస్తే ఫలితం ఉంటుంది. మారిన మనతో దేవునికి ఇస్తే ఫలితం ఉంటుంది. కానీ మారిందేమో మనం. అందుకనే అంటాడు ఒక భక్తుడు, మార్పు లేని మానవుండా తీర్పు దినం దాగలేవురా, ఓ సోదరా తీర్పు దినం దాగలేవురా. మారు మనసు మనిషికి మార్గం. ఏంటంటే మారు మనసు మనిషికి మోక్షం తెచ్చిపెడుతుంది. నువ్వు మార్పు లేకపోతే, మార్పు లేని మానవుండా తీర్పు దినం దాగలేవురా. ఇప్పుడు దాకా తీర్పు దినం వరకు నీ వేషాలు, నీ ఇష్టాలు అన్నీ నెరవేర్చబడిపోతుంటాయి. నీ ఇష్టం వచ్చినట్టు చేసినా ఎవడేమంటావు. ఎందుకంటే దేవుడు దీర్ఘ శాంతం కలిగినాడు కాబట్టి చూస్తూ ఉంటున్నాడు, ఎప్పుడైనా మారుతావు ఈ క్షణంలో నేను చెప్పేసి. అందుకని యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని ఉంటుంది. యేసు ప్రభు నమ్మిన వాళ్ళకి ప్రభు అని ఉండదు. యేసుక్రీస్తు ప్రభు అందరి కొరకు ప్రాణం పెట్టాడు. యేసు ప్రభు నమ్మిన వాళ్ళకే కాదు, కానీ నమ్మితే రక్షించబడతావు. దేవుడు నీ కొరకు చనిపోయి నువ్వు నమ్మితే రక్షించబడతావు. నువ్వు నమ్మిన నమ్మకమైన ప్రాణం పెట్టాడు, అది ఆయన యొక్క అద్భుతమైనటువంటి త్యాగం. కానీ నువ్వు మాత్రం దేవుని రాజ్యం వెళ్ళాలంటే నువ్వు నమ్మాలా.
విశ్వసించాలా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. నువ్వు సద్వినియోగం చేసుకోకపోయినా వర్షం వస్తుంది. ఆ వర్షం నువ్వు స్టోర్ చేసుకుని దాని ద్వారా పంటలు పండించుకుని లేకపోతే చెట్లుగా ఉపయోగపడుతుంది. అంతే కదా. ఇప్పుడు మన పొలంలో వర్షం కురిసింది, చుట్టూ మడి కట్టుకుని చుట్టూ మంచిగా గట్టు కట్టుకున్నాం అనుకో, ఆ కురిసిన వర్షం ఎక్కడికి వెళ్ళకుండా అందులో ఉంటుంది. లేదనుకో వచ్చిన వర్షం వచ్చినట్టే పోతుంది. నువ్వు సద్వినియోగం చేసుకోవాలో దుర్వినియోగం అది నీ మీద ఆధారపడి ఉంటుంది. అలాగే దేవుడు చేయవలసింది చేసేసాడు. సర్వమానవాళి రక్షణార్థం, సర్వమానవాళి ఆయనతో ఉండాలని చెప్పి ప్రణాళికలు సిద్ధం చేసి అన్నీ చేశాడు. హల్లెలూయా. ఆయన వచ్చేటప్పుడు ఇది చెప్తాడు, నేను స్థలాలు సిద్ధపరచడానికి వెళ్తున్నాను, సిద్ధపరిచేశాను, వస్తాను, వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తాను. థ్యాంక్ యూ జీసస్. కాబట్టి ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, దేవుడు నీ పట్ల బహు ఉన్నతమైన ప్రణాళికలు కలిగి ఉన్నాడు. ఆల్రెడీ స్క్రిప్ట్ రెడీ అయిపోయింది. ఆల్రెడీ నువ్వు యాక్ట్ చేయటమే కదా. డైరెక్ట్గా స్క్రిప్ట్ రెడీ. ఇప్పుడు ఎవరు ఆలస్యం? హీరో గారు వచ్చి యాక్ట్ చేయటమే. నువ్వు హీరో, నీ జీవితానికి నువ్వే హీరో. హల్లెలూయా. నీ జీవితానికి నువ్వే హీరోవి. థ్యాంక్ యూ జీసస్. నీ జీవితానికి నువ్వే హీరో. ఏసై ఆల్రెడీ స్క్రిప్ట్ రెడీ చేసి పెట్టాడు, నువ్వు అది చూసుకోవడం, దాని ప్రకారం యాక్ట్ చేయటం. ఏ హీరో సొంతంగా యాక్ట్ చేయడండి. డైరెక్టర్ ఏది చెప్పాడు అదే పలుకుతాడు, అదే చేస్తాడు, అంతే. కానీ పేరు హీరోకి వస్తుంది. డైరెక్టర్ పెద్దగా పట్టించుకోరు ఎవరో కూడా, కనపడ్డు కూడా ఆయన. అలాగే దేవుడు చెప్పినట్టు నువ్వు చేసినట్లయితే నీ జీవితంలో అద్భుతమైన ఆశీర్వాదాలు చూస్తావు. అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటావు. నువ్వు సంఘంలో, సమాజంలో, ఇంట బయట అన్ని విషయాల్లో అద్భుత రీతిలో నువ్వు ఆశ్రయించబడతావు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆశీర్వాదాలు ఇచ్చేసి నువ్వు స్వతంత్రించుకుంటావు. కాబట్టి ఈరోజు నేను మిమ్మల్ని ఎంకరేజ్ చేయాలని చెప్పి ఈ రోజున ఈ మాటలు నేను చెప్తూ ఉన్నాను ప్రియులారా. ప్రభు ఆత్మ ఎక్కడ ఉంటుంది అక్కడ సంతోషం ఉంటుంది ప్రియులారా. అక్కడ ఏముంటుంది అంటే స్వాతంత్ర్యం ఉంటుంది. స్వాతంత్ర్యము. భారతదేశం స్వాతంత్రం వచ్చి ఎంత 79-80 సంవత్సరాలు అయిపోతుంది, కానీ మనం ఇంకా బంధకాల్లో ఉంటాం, ఇంకా బానిసలుగా ఉంటాం, ఇంకా సమస్యల్లో ఉంటాం, ఇంకా స్వాతంత్రం లేదు. మహాత్మా గాంధీ గారు అందుకన్నాడు, ఒక ఆడది అర్ధరాత్రి ఇంటికి క్షేమంగా చేరుకున్న రోజే భారతదేశానికి నిజమైన స్వాతంత్రం వచ్చినట్లని. వింటున్నారా? ఎందుకంటే ఇప్పుడు లేవు, పరిస్థితులు లేవు. కాబట్టి నువ్వు నిజంగా స్వాతంత్రంగా జీవిస్తున్నావంటే ఒక్క రూపాయి అప్పు లేకుండా జీవించాలి, ఒక రోగం లేకుండా జీవించాలి, ఒక సమస్య లేకుండా జీవించాలి. అంటే ఆ సమస్యని నేమి చేయకూడదు, సమస్యని లొంగ తీసుకోకూడదు, ఆ సమస్యను వేలుబడి చేయాలి. ఒక గొప్ప సేవకుడితోటి ఒక ఆయన జర్నీ చేయవలసి వచ్చిందంట. ఆ సేవకుడు చాలా పవర్ఫుల్, కానీ ఈ ఆయన కూడా వెళ్తున్నటువంటి అసిస్టెంట్ లాగా ఉన్నటువంటి వ్యక్తికి ఈయన పాస్టర్ గారే ఫుల్గా షుగర్ ఉందంట. అయితే అయ్యగారు నేను కొంచెం లిమిట్గా ఉంటానండి, నేను అవి తినకూడదు ఇవి తినకూడదు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉంటాను అని అంటే, ఆ సేవకుడు అన్నాడంట, నువ్వు నా ఏరియాకి వచ్చావు, నా ఏరియాలో ఉన్నాను చేపు, నా అండర్లో ఉన్నాను చేపు, నా మీద పనిచేస్తున్న అభిషేకమే నీ మీద పనిచేస్తుంది. కాబట్టి నా చుట్టూ కానీ, నాలో కానీ, నా చుట్టూ కానీ, నా దగ్గర ఉన్న వాళ్ళు కానీ ఏ సమస్యలు పడి చేయడానికి అవకాశం లేదు. కాబట్టి నువ్వు షుగర్ సంగతి మర్చిపో, ఒక నార్మల్ వ్యక్తిగా జీవించి నాతో ఉన్నంతకాలం అంటే. ఆ వ్యక్తి 3 రోజులు కూడా ఇష్టానుసారంగా తిన్నాడంట. స్వీట్స్ కానీ అవి కానీ ఇవి కానీ. అసలు షుగర్ లెవెల్ 0 కూడా కనపడలేదంట, పెరగటం కానీ. ఎంత ఉండాలో అంత ఉన్నదంట, ఏ విధమైన తేడా రాలేదంట. ఎప్పుడైతే ఆ యొక్క సేవకుడిని విడిచి వెళ్ళిపోయాడు ఇంటికి, వెరీ నెక్స్ట్ డే నార్మల్ అయిపోయిందంట మళ్ళీ కూడా. అంటే చిన్న స్వీట్ తిందరనా షుగర్ పెరిగిపోవడం అన్ని సమస్యలు వచ్చి పడ్డాయంట. గమనించాలి, నీ చుట్టూ వాతావరణం అనేటువంటిది ఆధ్యాత్మికమైన వాతావరణం ఉండాలి. ఆ వాతావరణంలోకి ఎవరు వచ్చినా కూడా అదే వాతావరణం పనిచేయాలి. ఆమేన్. హల్లెలూయా. మహిమ మేఘం మన మీద ఉండాలి, మన దగ్గరకు వచ్చిన వారి మీద పనిచేయాలి. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. థ్యాంక్ యూ జీసస్. వింటున్నారా? దేవుని సన్నిధిలో మనం అంతా కూడా వర్ధిల్తూ ఉన్నప్పుడు మరి ఆత్మాభిషేకం చేత నింపబడుతున్నాడు, గొప్ప కార్యాలు మనం చూడగలుగుతాం. కాబట్టి ఈరోజు ఈ మాటలు వెంటనే ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, దేవుని అభిషేకం చేత నింపబడ్డావా? దేవుని ఆత్మ అండలో నువ్వు ఉన్నావా? దేవుని యొక్క స్పిరిచువల్ కవరేజ్ నీ మీద ఉన్నదా? మరి ఆ కవరేజ్లోకి ఎవరైనా నీలోకి వస్తున్నప్పుడు వాళ్ళ అభిషేకం చేత నింపబడుతున్నారా? నీవు మాత్రం ఆశ్రయించబడుతున్నావా? నీ చుట్టుపక్కల వాళ్ళు ఆశ్రయించబడతలేదా? నీవు మాత్రం అద్భుతాలు చూస్తున్నావా? నీ చుట్టుపక్కల వాళ్ళు అద్భుతాలు చూడలేదా? అయితే
అలానాడు ఎలీషా ప్రార్థన చేశాడు, దేవా వీడి కన్నులు తెరు, నా దాసుడి కన్నులు తెరు అన్నప్పుడు వెంటనే కన్నులు తెరిచి అప్పుడు చూడగలిగాడంట. కాబట్టి ఈ రోజున నేను ప్రార్థన చేస్తున్నాను, ఏవా ఎస్ఐ ఈ వర్తమానం ఇచ్చిన వారందరి కన్నులు తెరిచినందుకు వందనాలు, వారి జీవితంలో కూడా మైటీ మెరకల్స్ని చేస్తున్నందుకు నీకు వందనాలు. ఆమేన్. ప్రియులారా, మీరు ఎవరైనా వస్తే నా ఫోన్ చూపిస్తాను. నేను నా అకౌంట్లో బ్యాలెన్స్ చూస్తే కనీసం 40,000 మించి కూడా ఉండకపోవచ్చు. కానీ 5th లేపులో ఈ నెల 5వ తారీఖు లోపల ₹1,00,000 పైన నేను పేమెంట్లు చేయాలి. నేను దాని గురించి ఆలోచించను, అది నా పని కాదు అది. ఎందుకంటే ఒక పని అప్పగించేవాడు ఆయనే, దాన్ని చేసే సామర్థ్యం ఇచ్చేటువంటి వాడు ఆయనే. దేవుడు సామర్థ్యాన్ని ఇస్తాడు. హల్లెలూయా. ఆ సమయానికి అది ఎలా సమకూర్చబడాలో అన్ని సమకూర్చాడు దేవుడు. ఇది నాకు కొత్త ఏమి కాదు, అలవాటు అయిపోయింది ప్రతి నెల జరిగేటువంటి ప్రాసెస్. నేను జాబ్ చేసుకుని మరి దేవుని పనులు అంతగా నిమగ్నం అవ్వలేనప్పుడు ఇంటి అద్దె కట్టడానికి ఒక 12,000 కట్టడానికి చాలా ఇబ్బంది అనిపించింది. ఎలాగని ఎవరి మనసు నా మీద అనుకుంటుందో వాడు పూర్ణ శాంతి గలవానిగా ఉంటాడు. కాబట్టి ఈ రోజున నీకున్న అప్పు గురించి ఆలోచించమంటే నీ వల్ల కాదు, అది నీకున్న రోగం గురించి నువ్వు ఆలోచించడం నీ వల్ల కాదు, బయటపడతాం. లేకపోతే నీ పిల్లల భవిష్యత్తు గురించి నువ్వు ఆలోచించమంటే నీ వల్ల కాదు, నీ చేతిలో లేదు అది. బాగా చదువుకోమని చెప్తే కానీ నువ్వు చదివించలేవు కదా, బాగా చదువుకోమని చెప్తే కానీ నువ్వు చదవలేవు కదా వాళ్ళ పక్షాన, బాగా జీవించమని చెప్తావు, చెడు స్నేహాలు చేయొద్దని చెప్తే కానీ నువ్వు వాళ్ళ పక్క నుండి కంట్రోల్ చేయలేవు కదా. మరేం చేయగలుగుతావు? ప్రార్థన చేయగలుగుతావు. నీ కాళ్ళు నడవలేని ప్రదేశానికి నీ మోకాళ్ళు నడిపిస్తాయి. కాబట్టి నీవు నీ నోరు చేయలేని పని, నీ పెదవులు చేయలేని పని నీ మోకాళ్ళు చేస్తాయి. కాబట్టి ఎర్లీ మార్నింగ్ లేచి అందుకే శక్తివంతమైన ప్రార్థన కనీసం 10 నిమిషాలు మోకరించి ఒక్కరోజు మిస్ అవ్వకుండా చేసి చూడండి ప్రియులరా. ఒక్కరోజు మిస్ అవ్వకుండా కనీసం ఒక 3 to 4 months, ఒక 100 days అని పెట్టుకుని డైలీ రెగ్యులర్గా చేసి చూడండి, విపరీతమైన ఫలితాలు వస్తాయి. హల్లెలూయా. విపరీతమైనటువంటి అద్భుతాలు జరుగుతాయి. 5 నిమిషాలు పెట్టుకో, రోజుకి 5 నిమిషాలు పెట్టుకో, కానీ రెగ్యులర్గా చెయ్యి. ఒక్కరోజు మిస్ అవ్వకుండా చెయ్యి, ప్రతిరోజు చెయ్యి. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ప్రతిరోజు చేయండి. ఊహకందన కార్యాలు నీ జీవితంలో నువ్వు చూస్తావు. గొప్ప గొప్ప అద్భుతాలు నువ్వు చూడగలుగుతావు, స్వతంత్రించుకోగలుగుతావు. దేవుడి యొక్క స్క్రిప్ట్, ఆ లేఖనానికి అనుకూలంగా నువ్వు జీవించగలుగుతావు. అనేక మందిని బలపరచగలుగుతావు. ఆదరించబడ్డారా? బలపరచబడ్డారా? దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుడు చక్కటి రెస్ట్ ఇచ్చాడు. చాలా అద్భుతమైనటువంటి వర్తమానం చెప్పడానికి కృప చూపించాడు. కాబట్టి 3వ అధ్యాయం ముగిసింది, 4వ అధ్యాయంలోకి మనం వెళ్తాం. కాబట్టి ప్రతిరోజు కూడా ఒక క్రమంలో వెళ్తున్నటువంటి ఈ యొక్క ప్రతిరోజు సాయంకాలం 8 to 9 అనుకుంటున్నాం, కానీ ఇంకా ముందే ముగిస్తున్నాను. దగ్గరగా 30-40 minutes వచ్చి వర్తమానాన్ని ఖచ్చితంగా మీరు మరలా వింటూ ఉండండి. ప్రతిరోజు ప్రభు సన్నిధిలో పాలు పంచుకోండి. పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేసి నడిపించి బలపరచును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ప్రతిరోజు ఉదయం 3:30 ప్రేయర్లు ఎవ్వరు మిస్ అవ్వద్దండి. మీ బంధువులు స్నేహితులతో కలిసి అందరూ పాలు పంచుకోండి. ఈ వాక్య వెలుగులో మిమ్మల్ని నడిపించి దేవుడు బలపరచును గాక. ఆమేన్.